ఇది దుర్గం చెరువు గాదు. దుర్వాసన చెరువు. ఒకప్పుడు ఫ్రెష్ వాటర్ లెగ్‌గా ఉండే దుర్గం చెరువు ప్రెజెంట్ మొత్తం డ్రైనేజ్‌తో నిండిపోయి దుర్వాసన చెరువుగా మారిపోయింది. ఇంకా వాటర్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెరువు మొత్తం ఎటు చూసినా సరే గ్రీన్ వాటర్‌తో నిండిపోయి ఉంటుంది. అండ్ ఇట్ ఇండికేట్స్ వాటర్ పొల్యూషన్. సో బేసిక్‌గా వాటర్ ఎందుకు గ్రీన్ కలర్‌గా మారిపోతాయి అంటే హౌస్ హోల్డ్ సీవేజ్ వాటర్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ అంతా చెరువు నీళ్ళలో కలిసిపోవడంతో పొల్యూషన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి వాటర్ సర్ఫేస్ పైన ఒక థిక్ గ్రీన్ లేయర్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ ఇట్స్ కాల్డ్ ఆల్గే. అండ్ ఈ ఆల్గే బ్లూమ్ వల్ల ఫ్రెష్ వాటర్ కాస్త గ్రీన్ వాటర్ గా మారిపోతాయి. అండ్ ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఆక్వాటిక్ లైఫ్ అంతా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే 90% చేపలు చచ్చిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇది ఇట్లనే మనం చూసి చూడనట్టు వదిలేస్తే మన హెల్త్ ని కూడా మనం రిస్క్ లో పెడుతున్నట్టే. ఎందుకంటే రోజుకి దుర్గం చెరువుకి వందల మంది వస్తూ పోతుంటారు. లైక్ చాలా మంది పెద్దవాళ్ళు కూడా మార్నింగ్ వాక్ కోసం అని వస్తూ ఉంటారు. లిటరల్ గా ముక్కు మూసుకొని నడవాల్సి వస్తుంది ఆ దారిలో నడవాలంటే. సో ఈ చెరువు మెయింటెనెన్స్ కి రెస్పాన్సిబుల్ అయిన 3 డిపార్ట్మెంట్స్. ఒకటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ, అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ, అండ్ మెయిన్లీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్. వీళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వీలైనంత త్వరగా ఈ ఇష్యూని సాల్వ్ చేయండి, లేదా సాల్వ్ అయ్యేంత వరకైనా లేక్ ని బంద్ చేయండి. లైక్ ఎట్లయితే 1 ఇయర్ బ్యాక్ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుందని అండ్ వాటర్ పొల్యూటెడ్ అయిందని ఎట్లయితే 1 ఇయర్ బ్యాక్ ఒక 1 మంత్ వరకు దుర్గం చెరువుని బంద్ చేసిరో ఇప్పుడు కూడా అట్లనే బంద్ చేయరు ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు. లేదు అట్లా కాదనుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మంచిగా మెయింటైన్ చేసుకుంటా ఎంట్రీ టికెట్ పైన 10కి 20 రూపాయలు తీసుకోండి, ప్రాబ్లం లేదు. అంతేగాని పబ్లిక్ హెల్త్ ని రిస్క్ లో పెట్టొద్దు.